డింగిచిక రేపటి నుంచి దసరా హాలిడేస్. ఒక్క నిమిషం ఆగే నీ సంగతి చెప్తా. ఏంటి డాడీ ఇది? ట్యూషన్ ఫీజ్ స్లిప్. రేపటి నుంచి ట్యూషన్కి వెళ్తున్నావు. కుర్చీని మార్చబెట్టి మా డాడీకి ఒక రోగం ఉంది. ఆ రోగం ఏంటంటే మీరే చూడండి. ఎవరు పాప నువ్వు? మా ఇంట్లోకి వచ్చినావు? ఓ మై డాటర్. ఇదే అండి మా డాడీ రోగం, నన్నే మర్చిపోతాడు. ఎవరు బాబు నువ్వు? అడగకుండా మా ఇంట్లో దూరినావు ఏంటి మీల్లా? ఏ మైల్ కదా, బయటికి వెళ్ళు. ఈ పాప ఎవరు? డాడీ ఇది మన ఇల్లు కాదు, అదిగో అక్కడుంది మన ఇల్లు. పద డాడీ. ఏ దొరికేస్తుంది మీరు, పోండి పోండి. డాడీ చాక్లెట్ కొనిద్దు పద. సరే నాన్న వెళ్దాం పద. ఎవరు నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నా, నా ఆయనకే వస్తున్నావు. అబ్బా మళ్ళీ మర్చిపోయినట్టున్నా డాడీ నన్ను. ఓ నా బిడ్డ కదా, సారీ నా మర్చిపోయినా. అయితే ఏది? అయితే ఏం అక్కడే నిలిపన్నావు? దా వెళ్దాం. హా డాడీ వస్తున్నా. డాడీకి మతి మరపు ఎప్పుడు తగ్గుతుందో ఏమో. డాడీ 10 రూపీస్ ఇవ్వవా, చాక్లెట్ కొనుక్కుంటా. ఇదిగో తీసుకో, కొనుక్కో చాక్లెట్. 2 రూపీస్. 2 రూపీస్ ఏమొస్తుంది డాడీ? చాక్లెట్ వస్తుంది 2 రూపీస్ లో కూడా, వెళ్ళి తెచ్చుకోపా. డాడీ నాకు ఇది ఓపెన్ చేయడం రావట్లేదు, నువ్వు ఓపెన్ చేసి ఇవ్వవా? సరే. ఒక్క చుక్కనా? ఈ బాటిల్ మొత్తం సంవత్సరం వరకు యూజ్ చేయాలా. ఆ ఒక్క చుక్క సరిపోతుంది నీకు, పో. వామ్మో, ఏమైంది నీకు? ఎంత ఘోరంగా కనపడుతున్నావు? ఒక్క చుక్కలో ఏమైతుంది డాడీ? ఏమైంది దీనికి? అపరిచితుడా? కాదు, అపరిచితి. ఇంతగానం జుట్టుకి ఒక బాటిల్ అంతా కావాలి డాడీ. ఇదంతా బాటిల్ గురించా? నీ అంకమ్మ. నేను నీ బాబుని, నన్నే భయపడిస్తావా? పక్క ఎక్కడి నుంచి. మరి దీని ఓవర్ యాక్టింగ్. ఒక్క చుక్క బాటిల్. డాడీ నేను స్నానం చేసి వస్తా. సరే వెళ్ళు నాన్న. అమ్మా, మొత్తం బకెట్ నీళ్ళు అయిపోకొట్టేస్తే నెల వస్తుంది ఆ బకెట్ నీళ్ళు మనకి. అయితే ఏంటి డాడీ?
ఇవాళ నేను చేపిస్తా స్నానం. ఓకే. అమ్మా బకెట్ నీళ్ళు ఈ తింగడిది మొత్తం అయిపోగొట్టేస్తాంట. మరి చాలా పిసినారు అయిపోతున్నావు డాడీ రోజు రోజుకి. డాడీకి ఫుల్ జ్వరం వచ్చినట్టుంది. ఏం కావాలి డాడీ? వాటర్. నేను వెళ్ళి తెస్తా డాడీ. బా తల కూడా నొస్తుంది. డాడీ ఫస్ట్ టాబ్లెట్ వేసుకో, జ్వరం తగ్గిపోతుంది. థ్యాంక్స్ నాన్న. పడుకో డాడీ. అరే డాడీకి బాగా జ్వరం వచ్చినట్టుంది, తడి పట్టేద్దాం. డాడీ భయపడకు నాన్న, నేనున్నా కదా. అది ఏం కాదు నాన్న. బాయ్రా కన్నా. అరే ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అయితే హా డాడీ. ఒకసారి రామ్మా ఇక్కడికి. ఏంటి డాడీ, ఏమన్నా మర్చిపోయావా? ఏం లేదు నాన్న, నా బంగారం రా. ఏం చూస్తున్నావు డాడీ అక్కడ? నేను యూట్యూబ్లో చూసిన సీతాఫలం 10 నిమిషాల్లోనే కింద పడతాయంట, అదే చూస్తున్నా, కానీ ఇంతవరకు పడలా. అయ్యో, అదేం రియల్ ఏం కాదు డాడీ. ఏ రియలే. అది రియల్ కాదు, ఫేక్. ఫేక్ కాదు, రియల్. ఈనాడు డాడీ. టైం అయితే అయిపోయింది, ఏమి ఇంతవరకు పడలేదు ఇంకా కాయ. ఏం డాడీ, పడిందా? ఇంకా పడలే. నేను చెప్పినా కదా డాడీ ఫేక్ అని. ఇంకా ముందు చూసిన వీడియో ఇంకా 10 మినిట్స్ అని ఉంది. ఫేక్. ఏ రియల్ అంటే నువ్వు నువ్వు మారవు డాడీ. మొత్తం టైం వేస్ట్ రా నాయన. ఏమైంది డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లే. పండు పడిందా? పడలేదు కదా. నేను చెప్పినా కదా పడదని పండు. సర్లే కానీ చెప్పు. పండు పడలే. యూట్యూబ్ లో మళ్ళీ చూసిన, కొంచెం ఫార్వర్డ్ కొట్టి చూస్తే లాస్ట్ లో ప్రాంక్ అని ఉంది.
హాయ్ గైస్, అందరూ బాగున్నారా? దసరా హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? మా ఫాదర్ డాక్టర్ సిరీస్ ఎంతమందికి నచ్చింది? ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? అది ఓవర్ యాక్టింగ్ కాదు, ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది అని అడగాల. మాకు తెలుసులే. ఆబ్వియస్లీ నా యాక్టింగ్ నచ్చుతుంది వాళ్ళకి. నా యాక్టింగ్ అబ్బా, నా యాక్టింగ్ అంటే సర్లే, మేము ఇట్లానే గొడవ పడుతుంటాం కానీ మీరు వెళ్ళి సిరీస్ చూడండి. డాడీ, ఇది చదివించవా? నేనా? అవును, నువ్వే. ఇదిగో తీసుకో. నాకు చదువు రాదని నాకు తెలీదే. ఇప్పుడు ఎట్లా చదవాలి? ఏంది ఇది? ఎస్ఎల్పి స్పాసీసా అఫా పి సపా షూ వా ఏ అర్థం కాటదే. డాడీ, త్వరగా స్టార్ట్ చేయి. 2 minutes ఓన్లీ. డాడీ, 2 minutes కాదు, 1 hour 2 minutes అయింది. ఇంకా ఎంతసేపు? కొంతసేపు అయిపోతుంది. ఏం రాసిందో ఏమో, తలకాయకే ఎక్కట్లే. అయిపోతుంది తల్లి, ఒక్క నిమిషమా. అబ్బా, ఎంతసేపు చేస్తున్నా డాడీ? డాడీ, రాత్రి అయింది 12. ఇంకా ఎంతసేపు? SLEEP. Sleep. అయిపోయి. ఇదేం చేస్తున్నావు అది? డాడీ, నువ్వు ఎప్పుడు ఈ షూతో కొడుతూ ఉంటావు కదా, అప్పుడు నా బట్టలు ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకే షూ క్లీన్ చేసుకుంటున్నా. పోయినసారి నాకు బురదంతా అంటింది. ఓ అచ్చా, నీ సంగతి చెప్తాను. అరే, నువ్వు ఎంత టెన్షన్ తీసుకుంటున్నావు? నెక్స్ట్ టైం కొత్త షూస్ తీసుకుని వచ్చి కొడతాలే. ఈ పాత షూస్ లోపల పెట్టే. వద్దు వద్దు డాడీ, న్యూ షూ వద్దు వద్దు వద్దు. అయితే రా, కొత్త షూ తెచ్చుకుందాం. షూతో కొడితే బట్టలు ఖరాబ్ అవుతున్నాయంట. వచ్చినావా? వచ్చినా. ఏదో పెద్ద చెప్పినావు కదా, ఈ ఇంట్లో నేను ఉండను, వెళ్ళిపోతాను అని. నేను చాలా ట్రై చేశా, కానీ పాము విషం లేకుండా ఉండలేదు కదా. అంటే నేను విషమా? విషం నేను. అయితే నేను పామా? లేదు. అవును. నీ అంకమ్మ, ఆగు. వెళ్ళి బయటికి పోతావా లేదా? నీ ఇంకోసారి ఇంటికి వచ్చినా అంటే తోలు తీస్తా నీ అంకమ్మ. డాడీ, ఇక్కడున్నావా? డాడీ, ఈరోజు సండే కదా, ఎక్కడికన్నా వెళ్దామా? జూపర్కి వెళ్దాం. సూపర్ కా? వద్దు వద్దు డాడీ. అక్కడ కోతిలు, కుక్కలు, పందిలు, గాడిదలు ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి చూడడానికి. వెళ్దామా మరి? ఓ, తాతయ్య, నాన్నమ్మ, అత్త, బాబాయ్ గుర్తుకొస్తున్నారు కదా నీకు?
అంటే నా ఫ్యామిలీకి జంతువులన్నీ పోలుస్తుందా? నాన్న ఇదిగో అన్నం డబ్బా. నా బంగారు తల్లి ఇవ్వు నాన్న. శేఖర్ మీ కూతురా? అవునయ్యా నా కూతురే. నీ పేరేంట్రా? హయాతి. ఓ స్కూల్కి వెళ్తున్నావా? నేను స్కూల్ కి వెళ్ళను కానీ మా నాన్న చెప్తాను నేను పెద్ద డాక్టర్ అవుతా అని కదా నాన్న. అదేంటి స్కూల్కి వెళ్ళకుండా డాక్టర్ అవుతాడని ఇలా ఎందుకు చెప్తున్నాడు శేఖర్? అయిపోయిందా? సరే సరే లోపల. నాన్న నేను ఇంటికి వెళ్తాను. సరే నాన్న వెళ్ళు. నా బిడ్డకి నేను స్కూల్కి ఎప్పుడు పంపిస్తాను? అయ్యా అయ్యా. చెప్పు శేఖర్. టైం అయిపోయిందయ్యా, నేను ఇంటికి వెళ్తాను. సరే సరే వెళ్ళు. శేఖర్ ఒక్క నిమిషం ఆగు శేఖర్. అయ్యా అరే తీసుకురా. సార్ వస్తున్నా. ఇదిగో శేఖర్. ఏంటయ్యా ఇది? స్కూల్ డ్రెస్. మీ పాప డాక్టర్ అవుతుందిలే. శేఖర్ ఎన్ని రోజుల నుంచి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నీకోసం ఆ మాత్రం చేయలేనా? వెళ్ళి బాగా చదివించుకో. సరే మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదయ్యా. నా బిడ్డకి ఒక మంచి లైఫ్ ఇచ్చారయ్యా మీరు. జీవితాంతం రుణపడి ఉంటానయ్యా. వెళ్ళేసి వస్తానయ్యా. సరే సరే శేఖర్ బాయ్. ఆగండి గైస్, మన ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినాయి. సో ఈ వీడియో మీకోసమే, మీతో సెలబ్రేషన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా చూద్దాం. కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 9. లాస్ట్ వన్. yes 1 lakh completed guys. నేను చరణ్ అయితే ఆయతిని అయితే చాలా ఘోరంగా సతాయించినాము. ఈ వీడియో ఆపకుండా చూడండి గైస్, చాలా ఘోరంగా సతాయించినాము. మీరు చూసి నవ్వుతారు చూడండి ఇప్పుడు. ఫైనల్ గా అయితే ఆయతిని కేక్ అయితే తినిపించేసినాము. ఇంకోటి ఉంది చూడండి గైస్ ఇప్పుడు. సో మేము ఇంతగా హ్యాపీగా ఉన్నామంటే మీ వల్లనే గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ మై గైస్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 1 million కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. No, my channel. Hey, it's my channel, you know. My channel. Hey, నా ఛానల్. It's okay. It's our channel. గుడ్. అవర్ ఛానల్. Yeah. Amazing. చెప్పు సిరీస్ ఏంది చెప్పవా? Ha. ఏంది ఏంది చెప్పు. సిరీస్ ఏంది? నెక్స్ట్ మన వీడియో వస్తుంది కదా, చెప్పది. చెప్తా. చెప్పు. Next father finish opportunity. నెక్స్ట్ ఫాదర్ తాతారు. సిరీస్ కాదు సిరీస్. చెప్పు నెక్స్ట్.
అదే చెప్పినాలే, నువ్వేం చెప్పని అవసరం లే. మరి నేను చెప్పాలి, నువ్వన్నా చెప్పాలి కదా. సరే ఇక్కడ ఆడ చూడు, నేను చూడు, నన్ను చూస్తూనే ఉంటావు. వాళ్ళకి చూడు, చెప్పు వాళ్ళకి సిరీస్ బాగుంటది చూడండి. మా సిరీస్ బాగుంటది, మీరైతే వెళ్ళి చూసేసేయండి. యాడికెళ్ళి చూడాలి, థియేటర్గా? గాయస్ మా సిరీస్ చాలా బాగుంటది, అది మీకు కూడా తెలుసు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మా సిరీస్ లో కొన్ని బాగా ట్విస్ట్ ఉంటాయి, ట్విస్ట్ ఉంటాయి బాగా. సో మీరు కూడా బాగా వెళ్ళి చూడండి అండ్ షేర్ చేయండి. పంచ్ కాపీ కొడుతుంది సో అది కాదనమాట గైస్. మీరు మర్చిపోకుండా బాగా సిరీస్ బాగా లెంతీగా ఉంది, బాగా మంచిగా చూడండి. ప్రతి ఒక్కటి కామెడీ అంటే కామెడీగా ఉంది, సాడ్గా ఉంది, నేను ర్యాప్ చేస్తున్నాను. సో మీకు మా సిరీస్ లో మాకు బెస్ట్ కామెడీ పార్ట్ నచ్చిందా లేక సాడ్ సీన్ నచ్చిందా, ఇవన్నీ మాకు చెప్పాలా. ఇంకోటి ఏంటంటే కామెంట్ లో చేయండి ప్లీజ్, మాది ఏది బాగుందో అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య, డాడీ ఇక్కడే ఉన్నాడు. ఎంత టెన్షన్ తీసుకున్నానో తెలుసా డాడీ నేను. ఎందుకు, ఏమైంది అయితే? పక్క గల్లీలో ఉన్న ఆంటీ బొద్దటి నుంచి కనిపించట్లేదంట. అందుకే చెక్ చేస్తున్నా నువ్వు ఇంట్లో ఉన్నావో లేదా అని. ఓహో షట్, ఈరోజు ఎలాగైనా చచ్చిపోవాలి, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. డాడీ ఏం చేస్తున్నావు? కనీసం చచ్చిపోవడానికి కూడా మనశ్శాంతి లేదు. నువ్వు నాకు రోజు సతాయిస్తున్నావు, నేను ఉండలేను, పో, నేను చచ్చిపోతా. నేనా? అవును. ఇదేంటి ఇలా ఏడుస్తుంది? ఓర్ నాయనో. ఏమైంది అది? నేను చచ్చిపోతానేమో అని ఎడుతున్నావా? కాదు, అది నా ఫేవరెట్ చున్నీ చినిగిపోతుందేమో అని. అయితే నీకు ఒక మాట చెప్పనా? ఏంటి డాడీ? నీకు ఎప్పుడైనా పైసలు అవసరం పడినా అనుకో, నా కడక్కు. శాలరీ అయితే వచ్చేసింది, ఆయాతికి కొత్త బట్టలు కొత్త చెప్పులు కొనిద్దాం. డాడీ, నా బంగారం. డాడీ సాలరీ వచ్చిందా? వచ్చిందన్న. డాడీ రేపు కొత్త బట్టలు కొత్త చెప్పులు కొనిస్తావు కదా? అవును బంగారం. తాగటానికి నీళ్లు తీసుకురావా? ఓకే డాడీ. ఈ జేబులోనే పెట్టానే సాలరీ. నా పైసలు, డబ్బులు ఎక్కడ పడిపోయినాయి? ఇందాకే తీసుకుని వచ్చాను. అయ్యో, ఎక్కడ పడిపోయినాయో. డాడీ, ఇందాక ఎక్కడి నుంచి వచ్చానే నేను. డాడీ, డాడీ ఎక్కడ పోయిండు డాడీ? షిట్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఇప్పుడు నా పాపకి కొత్త బట్టలు కొత్త చెప్పులు ఎలా కొనియాలి? పైసలు ఎక్కడ పోయినాయి? షిట్. మొత్తం గల్లీలన్నీ ఎతికాను, ఎక్కడ పడిపోయినాయి నా పైసలు? పైసలు అయితే దొరకలేదు. ఇప్పుడు నా పాపకి ఎలా చెప్పాలి? బయట ఉందేమో చూద్దాం. ఇప్పుడు ఎలా చేయాలి? ఫ్రెండ్కి కాల్ చేసి పైసలన్నీ అడుగుతా. వాడు ఫోన్ లేపుతాడో లేపడో. షిట్. అరే మామ, నాకు కొన్ని పైసలు కావాలిరా. నా శాలరీ ఎక్కడో పడిపోయినారా దారిలో. చాలా అవసరం ఉన్నాయిరా. నా పాపకి మాట ఇచ్చానురా, కొత్త బట్టలు కొత్త చెప్పులు కొనిస్తానని. అవునా మామ? సరేరా. నెక్స్ట్ ఎవరికి అడగాలి పైసలు? ఎవరు ఇవ్వట్లేదే. డాడీ ఇదిగో వాటర్. నాన్న. డాడీ నేను మొత్తం వినేసా. నాకేం కొత్త బట్టలు కొత్త చెప్పులు వద్దు డాడీ, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు బాధగా ఉంటే నేను చూడలేను డాడీ. I love you, డాడీ. పేరెంట్స్ని అర్థం చేసుకునే ఇలాంటి పిల్లలు ఉంటే చాలు, జీవితాంతం మంచిగా ఉంటాం. అండ్ గైస్, మీ డాడీకి చాలా రెస్పెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఐ లవ్ యూ డాడీ అని కామెంట్ చేయండి. నేను చచ్చిపోతా పో. ఓకే సార్. నేను చచ్చిపోతా పో. అట్లా మూవ్ అవుతావు. స్టార్ట్. స్టార్ట్. నవ్వుతున్నావు నీ తలకాయ. నేను చచ్చిపోతా పో. నువ్వు చాలా చదువుతా ఉండాలా? ఏమైంది అయితే? నేను చచ్చిపోతున్నా నిడుస్తున్నావా? ఏమైంది? నేను చచ్చిపోతా నిడుతున్నావా? అయితే ఒక మాట చెప్తున్నా. చెప్పు డాడీ అని. ఎప్పుడైనా పైసలు అవసరం పడింది అనుకో. దూరం పెట్టుకో. ఏ కాదు. స్టార్ట్. ఏ డాడీ రేపు స్టార్ట్. ఏ డాడీ రేపు కొత్త బట్టలు కొత్త చెప్పులు ఇస్తావు కదా? అవును బంగారం, కొనిస్తావు కదా అన్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ టైట్ పెట్టరా ఆమెకి.
నువ్వు బాధగా ఉంటే నేను చూడలేను డాడీ. స్టార్ట్. మోసం చేస్తేవి నన్ను. చూడు నాకు మళ్ళీ షార్ట్ వీడియో వేయడం. స్టార్ట్. నేను నాకు రోజు సతాయి. స్టార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డాడీ ఈరోజు దివాళీ కదా, క్రాకర్స్ తెచ్చుకుందామా? సరే నాన్న, ఈవినింగ్ తెచ్చుకుందాం. హా ఓకే. డాడీ ఈరోజు మంచి మంచి క్రాకర్స్ తీసుకుందాం. సరే నాన్న. ఇప్పుడు పటాకులకి పైసలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలో అర్థం కావట్లేదు. జేబులో ఒక్క పైసా లేదు. ఈవినింగ్ లోపల ఎలాగైనా తీసుకొని రావాలి పైసలు. ఈరోజు డాడీ ఫుల్ క్రాకర్స్ తీపిస్తాను నాకు. అరే నా దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు క్రాకర్స్ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. బోరన్ బోరం అంబరు రావాలి మస్తు సూపర్ క్రాకర్స్ ఉన్నాయి. రావాలమ్మా. సరే నాన్న. చూడండి తీసుకుంటారా? ఇది జస్ట్ 300. ఇదైతే జస్ట్ 250. అది 550 అన్న. 550. ఇది తీసుకోండి. ఇది జస్ట్ 350. అది తీసుకోండి. 950 ఓన్లీ. రాకెట్స్ ఇవ్వరా? రాకెట్స్ అన్న, రాకెట్స్ తీవా? తీసుకోరా పాప. ఇది మీకు 1250 తీసేసుకోండి. మీరు మొత్తం 3000 రూపీస్ అయిందన్న. 3000 రూపీసా? నా దగ్గర అంత లేవే. అయ్యో, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నట్టుగా లేవే. అరే జస్ట్ 1000 ఉన్నాయి కదా అన్న. దీంట్లో నుంచి కొన్ని తీసేసేవా? లేదన్నా, పర్లేదన్న, తీసుకోండి. మీకు 50% ఆఫ్ లో మీకు 1000 రూపీస్ ఓకే రా. హ్యాపీ దివాళీ. హలో సార్. హలో సార్. మేడం, పార్సల్. ఏం పార్సల్ అన్నా? ఈ పార్సల్ మీ డాడీ పేరు నుంచి వచ్చిందమ్మా, యూట్యూబ్ నుంచి. అవునా? అవునమ్మా. మీ డాడీ ఎప్పుడు వస్తాడు? ఈవినింగ్ వస్తారన్నా. ఒకసారి కాల్ చేయమ్మా. ఒక నిమిషం ఉండండి, కాల్ చేస్తా. వీళ్ళ డాడీ రాకపోతే ఈ పాపకే ఇచ్చేద్దాం పార్సల్. ఏంటి హయాతి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో, చెప్పు నాన్న. హలో డాడీ, ఎక్కడున్నావు? బయట ఉన్నా నాన్న. చెప్పు, ఏమైంది? పార్సల్ వచ్చింది డాడీ. పార్సలా? ఏం పార్సల్? నేనేం ఆర్డర్ చేయలేదే. అదంతా తర్వాత చెప్తా కానీ ఫస్ట్ ఇంటికి రా. సరే నాన్న, నేను 2 minutes లో వచ్చేస్తా. ఓకేనా? ఓకే. పార్సల్ ఇచ్చేసేయండి అన్న, డాడీ వచ్చినాక ఇస్తా. సరే పాప, తీసుకో. డాడీ పార్సల్ చూసి సూపర్ గా సర్ప్రైజ్ అవుతాడు. హాయతి. డాడీ వచ్చేసావా? ఏం పార్సల్ వచ్చిందన్న? ఫస్ట్ నువ్వు రా డాడీ, కూర్చో. ఏం పార్సల్ రా, చెప్పు. చెప్తా. ఏమైనా సర్ప్రైజా? చాలా పెద్ద సర్ప్రైజ్. అబ్బా. ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకో డాడీ. డాడీ ఏమొచ్చిందో తెలుసా? యూట్యూబ్ నుంచి గిఫ్ట్ వచ్చింది.
వావ్, యూట్యూబ్ నుంచి వచ్చిందా పార్సల్? ఫాస్ట్ గా ఓపెన్ చేద్దామా అది? అలాగే మేము హ్యాపీగా ఓపెన్ చేసినాం. సో చాలా హ్యాపీగా ఉంది మాకైతే. హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం గైస్. సో 1 lakh సబ్స్క్రైబర్స్ మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో సిల్వర్ ప్లే బటన్ మనకు వచ్చింది. అది ఓన్లీ మీ వల్లనే, మీ ప్రేమ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో గైస్, మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇలాగే మీకు అల్లరిస్తూ ఉంటాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ గోల్డెన్ ప్లే బటన్ కి టార్గెట్ పెడుతున్నాం. సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. అది ఈరోజు మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా. సో ఇవాళకి పార్టీ. సరే డాడీ, వెళ్దాం. ఏమేమి తింటావు ఈరోజు? అక్కడికి వెళ్ళాక చెప్తా. బెస్ట్ ఐటమ్ తినిపిస్తా ఈరోజు నీకు. ఏం ఆర్డర్ చేద్దాం? చికెన్ బర్గర్. ఇవాళ పండగ కదా, వెజిటేరియన్ తినాలి. సరే డాడీ. భయ్యా ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్. బాగుందా? బాగుంది. అబ్బా, అన్ని ఐటెంలు బాగా టేస్ట్గా ఉన్నాయి. పండగంతా ఇక్కడే అయిపోయినట్టుంది కదా. తిను. సరే జల్దీ తిను, ఇంకా వేరే చోట వెళ్ళాలి కదా మనకి. సరే డాడీ, తింటా. సరే ఫాస్ట్గా. అయిపోయింది అయితే వెళ్దాం పద. కడుపు నిండిందా? పార్టీ అయితే చాలా బాగుంది కదా డాడీ. అవును నాన్న. వెళ్ళేస్తానన్నా. సరే డాడీ, జాగ్రత్త. సరే నాన్న, బాయ్. ఏంటన్నా? అది ఆడ మీ డాడీకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? యాక్సిడెంట్ జరిగిన 2 నెలల తర్వాత ఏంటి దెబ్బలేం కనిపిస్తలేవు, యాక్సిడెంట్ జరిగింది అంటున్నారని చూస్తున్నారా? అసలు జరిగిన విషయం ఏంటి అంటే, ఆ యాక్సిడెంట్లో హైతి వాళ్ళ నాన్నకి మాటలు మాట్లాడడం మరియు చెవులు వినపడడం పడిపోయాయి. అంటే ఇప్పుడు అతను మూగవాడు మరియు చెవిటివాడు. ప్లీజ్. ఒక్కటి లాస్ట్ ముద్ద. పార్ట్ 2 సిరీస్ కోసం ఫాస్ట్ గా కామెంట్ చేయండి గైస్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఏమైందన్నా? ఏం లేదురా, తను స్వీట్ తెచ్చిస్తే తిన్నా. స్వీట్ తింటే ఏమైతుందన్నా? ఆ స్వీట్ కి చీమలు పడతాయని చీమల మందు కల్పించింది తింగడిది.
కాళ్ళు తీసి పెట్టమ్మా, పరక తీసి నూకమ్మా, బట్ట తీసి తుడుసమ్మా, నువ్వు మా పెద్దమ్మ. అయిపోయిందిరా అయిపోయిందిరా అయిపోయిందిరా. రే 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 పాపరా, రే చూసుకోవరా అన్న మా పాపే అన్న. చిన్న పాప కదా జాగ్రత్త చూసుకో. రే రే ఆగు ఆగు, చిన్న పాప కదా చూసుకొని నడపవా. అన్న సారీ అన్న, కొట్టక చూసుకోలేదు అన్న. అరే కొట్టంలేరా, కానీ చూసుకొని నడపాలారా మనం. సరే అన్న. ఎందుకంటే చిన్నపిల్లలకి దెబ్బ తాకితే ఓర్చుకునేంత బలం ఉండదురా మనలాగా. ఇంకొకసారి చూసుకుని నడుపుతా అన్న. జాగ్రత్త, గుడ్ బాయ్. మీరు కూడా మీ పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి. చిన్నోడా, చెప్పు పెద్దోడా, నేను దుబాయ్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. పైసలు ఎంత ఖర్చు అవుతాయి? ఆలోచిస్తే ఒక్క పైసా ఖర్చు కాదు, వెళ్తే ఖర్చు అవుతాయి. పెద్దోడా ఇల్లు క్లీన్ చేయి. చిన్నోడా ఈరోజు కూడా నువ్వే మొత్తం ఇంటి పని చేసినావు అనుకో. ఏ పో, ఫస్ట్ వినురా. చెప్పు. రేపు ఫుల్ పార్టీ నీకు, నువ్వేం అడిగితే అది. నిజమా? మరి సరే అయితే. పెద్దోడా పద పార్టీకి వెళ్దాం. ఏంటి ఈరోజా పార్టీ? నిన్న నువ్వే అన్నావు కదా ఇంటి పని మొత్తం చేస్తే రేపు పార్టీ ఇస్తానని. చూడు చిన్నోడా, నేను రేపు అన్నాను కానీ ఈరోజు అనలేదు కదా. అదేంటి పెద్దోడా, నువ్వు చీటింగ్ చేస్తున్నావు? చీటింగ్ కాదు, నీదే తప్పు. ఏంటి నాదా? అవును, నేను రేపు అన్నాను కానీ నువ్వే డేట్ అడగలే కదా. మరి పార్టీ రేపే. పెద్దోడా చెప్పు చిన్నోడా, మన పైన నుంచి బస్సు వెళ్తే ఏమైనా అవుతుందా? ఏం కాదు. అదేంటి పెద్దోడా, చచ్చిపోతాం కదా. ఇప్పుడు మన పైన నుంచి విమానం పోయింది, ఏమైనా అయిందా? చిన్నోడా ఈరోజైతే వంట చేయలేచుండు నేను. మరి ఎలా ఇప్పుడు? నేనైతే వంట చేయను చూడు పెద్దోడా. మంచిగున్నావు. టైం దాటిపోయింది, ఆకలి అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దోడా ఫుల్ ఆకలి అవుతుంది, ఏమన్నా చేయి ప్లీజ్. సరే జొమాటోలో ఆర్డర్ పెట్టుకో, నీకు ఏది కావాలో. నిజమా? మరి పైసలు? అది కూడా ఆర్డర్ పెట్టుకో. అరే లేనన్నా లే. మీ అమ్మ నాన్న ఏడుంటారు? బట్టలు కూడా సరిగ్గా లేవు ఈ అబ్బాయికి పాపం. సరే ఏడవకు నాన్న, దా వెళ్దాం. అన్నా మా తమ్ముడు సైజ్ బట్టలు చూపివా? సరే అన్న, ఇది కూడా చూడండి బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది అన్న. ఇంకా వేరేది ఏదైనా మంచిది చూపియండి అన్న. సరే సరే చూపిస్తున్నా లోపల. ఇది చూడన్నా సూపర్ ఉంటది, వేసుకోపో బాబు. చాలా బాగుంది అన్న. ఇదిగోండి 1000 రూపీస్ అయింది. అవునన్నా, కొంచెం చూసి తక్కువ చేయండి అన్న. సరే 800 తీసుకోండి. థ్యాంక్స్ అన్న. ఏమన్నా తిందామరా? ఏంటి గల్లీలో ఒక్క పోరోడు కనపడట్లేదు? వాటర్ తెప్పిద్దామంటే. అరే తమ్ముడు. అరే నీ పేరేంట్రా? నేనెవరో తెలుసా? సరే మీ ఇంట్లో నుంచి వాటర్ తీసుకురావా? సరే అన్న. అరే తమ్ముడు. అన్న ఏం పేర్రా నీ పేరు? నేను ఎవరో తెలుసా? సరే ఈ ఫోన్ మా ఇంట్లో ఇచ్చేవా? సరేనా. వీడేంటి పేరే చెప్పాడు? ఈరోజు ఎలాగైనా వీడి పేరు అడుగుదాం. రే తమ్ముడు ఆగు. ఇంతకీ నీ పేరేంట్రా? నేనెవరో తెలుసా? మళ్ళీ అదే చెప్తాడు వీడు. నీ చెప్పు బే. అన్నా నా పేరు అది, నేనెవరో తెలుసా? ఇదేం పేర్రా? సారీ తమ్ముడు.
అబ్బా వీడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎందుకో. పోనీలే నా తమ్ముడే కదా. వీడు మళ్ళీ అదే చేస్తున్నాడేంటి? అసలు వీడి బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. వీడికి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. వీడికి నీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. అన్నా ఏం లేదు బో. అంకుల్ ఏమో తినడానికి రా. ఏం లేదు బా, ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళు. అన్నా ఆకలి అవుతుంది. తమ్ముడు ముందు పో. ఎవర్రా నువ్వు? అరే నేను చెల్లిపా. రే బుద్ధుందారా నీకు? వెళ్ళిపోయి ఎక్కడి నుంచి. నువ్వు రా తమ్ముడు నాతో. ఇక్కడ కూర్చో తమ్ముడు, ఇప్పుడే వస్తున్నా. సరే అన్నా. తిను తమ్ముడు. థ్యాంక్స్ అన్నా. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. అన్నా నువ్వు పిచ్చోడివి కదా? ఏ నేనేం పిచ్చోని కాదు. లేదు నువ్వే. అన్నా నువ్వు చిన్ని వాళ్ళ నాన్న కదా? ఓ అదా, అదే యాక్టింగ్ చేసిన అంతే వీడియోలో. సరేరా నేను వెళ్తాను. అన్నా మాది ఒక వీడియో తీయవా? అరే ఇప్పుడా? సరే రండి. నేను రెడీ. రెడీ చేయండి. నేనే దొరికినాను రా మీకు. ఆగండి ఆగండి. పిల్లలు మీకు ఈరోజు మ్యాజిక్ చేసి చూపిస్తాను. 1 2 3. ఇంకో మ్యాజిక్ చూపిస్తాను. అరే భలే చేస్తున్నాడు కదా అన్న. అవును. ఇంకొక మ్యాజిక్. పిల్లలు మన ఇండియాలో చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో. కాదు, చార్మినార్ బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉందా? హైదరాబాద్ లో చార్మినార్ ఉండేది. చార్మినార్ ఎక్కడుంది? బెంగళూరులో. రైట్. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. చార్మినార్ బెంగళూరులో ఉంది. రే చార్మినార్ బెంగళూరులో ఉందా? ఏమో డాడీ, ట్యూషన్ సార్ ఇలా నేర్పించిండు. పద వెళ్దాం ట్యూషన్ సార్ దగ్గరికి. సార్ మీరు పిల్లలకి తప్పు నేర్పిస్తున్నారు. నేనేం తప్పు నేర్పించలేదే. మరి చార్మినార్ బెంగళూరులో ఉండడం ఏంటి సార్? మీరు నాకు 3 months నుంచి ఫీజు కట్టలేదు. సో ఆ ఫీజు కట్టేంత వరకు చార్మినార్ బెంగళూరులోనే ఉంటుంది. ఆ ఫీజు మీరు కట్టిన తర్వాత మళ్ళీ చార్మినార్ హైదరాబాద్కి వచ్చేస్తుంది. అమెరికాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్, గెట్ అప్ మై సన్. సన్, వాట్ డాడీ? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్, గెట్ రెడీ అండ్ గో ఫర్ స్కూల్. చైనాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్, చెప్పాచో 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 ఓకే అదే మన ఇండియాలో స్కూల్ కి లేట్ అయితే డాడీ బీ లైక్, ఏంటి వీడు ఇంకా లేవలేదు? ఒరే దున్నపోతా, స్కూల్ కి టైం అవుతుంది, ఇంకా లేవా? లేకు నీ స్కూల్ కి వా. తోలు తీస్తా నా కొడక స్కూల్ కి టైంకి వెళ్ళకపోతే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి గాయ్స్. యాక్టింగ్ చేయాల.
ఈ జాములు తినకేంత ఏంది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తారు అచ్చా ఆన్లో ఉంది హాయ్ గైస్ మీరు చాలా బాగుంటారని నేను అనుకున్నాను మీరు చాలానే బాగుంటారు అండ్ మా సిరీస్ కొత్త సిరీస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సిరీస్ ఎంతమందికి నచ్చుతుందో మనకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీరు ఫుల్ సపోర్ట్ కావాలా మీది మాకి సో మర్చిపోకుండా మంచిగా సపోర్ట్ చేయండి అండ్ ఎక్కడంటే అక్కడ పడితే అక్కడ షేర్ చేయండి పడేయండి వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ పడేయండి మా వీడియో సారీ వాట్సాప్ నెంబర్ ఫేస్బుక్లో పడేయండి ఇన్స్టాగ్రామ్లో పడేయండి ఫేస్బుక్లో నెంబర్ ఉండదు ఫేస్బుక్ పేరు ఉంటుంది ఓకే సో గైస్ మా ఇద్దరిది ఐడి ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి అది దాంట్లో కూడా ఫాలో కండి అందరూ నాదైతే గయాజ్ లీ అని ఉంటుంది అయితే నీదేముందో చెప్పు అయితే _డాలీ అని ఉంటుంది సో పక్కా 100%గా మీరు 01 కూడా ఉందా సో అదనమాట అది కూడా ఉంది అనమాట సో మీరు మర్చిపోకుండా ఫాస్ట్గా వెళ్ళి సిరీస్ చూడండి సిరీస్ చూసిన తర్వాత మాకు తొందరగా ఏం చేయాలో కామెంట్ చెప్పు మీ అందరిలో కాదు నీకు ఒక డైలాగ్ ఇచ్చిన ఇట్లా మర్చిపోతుంది ఏదో ఇంకా అడ్జస్ట్ చేసుకుంటా నీ పాపని చేసుకొని ఏమో చేస్తున్నావు నేను చెప్తా అంటే బెంగ అని మర్చిపోతాను భయ్య మధ్యలో ఎట్లయితే ఇట్లా మర్చిపోతే బాగా చేయాలా ఇంకోసారి చెప్పేది ఉండదు కదా ఒకసారి ఇతన పైసేమే ఇతన ఐచి మిలేగా ఇంకొక డైలాగ్ ఇచ్చిన తొందర చెప్పు మీ అందరిలో డాడీ ఎవరికి ఇష్టమో కామెంట్ లో ఐ లవ్ యూ డాడీ అని పెట్టండి వెళ్ళేస్తానన్నా సరే డాడీ జాగ్రత్త సరే నాన్న బాయ్ ఏంటన్నా అది ఆడ మీ డాడీకి యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంటా యాక్సిడెంట్ జరిగిన 2 నెలల తర్వాత ఏంటి దెబ్బలేం కనిపిస్తలేవు యాక్సిడెంట్ జరిగింది అంటున్నారని చూస్తున్నారా? అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఆ యాక్సిడెంట్లో హైతి వాళ్ళ నాన్నకి మాటలు మాట్లాడటం మరియు చెవులు వినపడడం పడిపోయాయి. అంటే ఇప్పుడు అతను మూగవాడు మరియు చెవిటివాడు. ఒక్క ముద్ద ప్లీజ్. ఒక్కటి లాస్ట్ అంటే లాస్ట్ ముద్ద. ఆహా, ఇంత బాగా చేశారు డాడీ పాయసం. అబ్బా భలే టేస్టీ ఉంది. డాడీ మామూలు మంచిగా ఎప్పుడవుతాడో ఏమో. ఈ చిన్న బొమ్మతో ఎన్ని రోజులు ఆడుకోవాలో ఏమో.
బే 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 బే. ఐ ఏ ఎలిఫెంట్ చాలా బాగుంది డాడీ. సూపర్, చాలా బాగుంది డాడీ. థ్యాంక్ యూ డాడీ. దేవుడా, మా డాడీకి మాటలు చెవులు వినిపించేలాగా చేయి తండ్రి. డాడీ ఇదిగో ఇది పట్టుకో. డాడీ నేను పెద్ద అయ్యాక నీకోసం బైక్ కొనిస్తా. బెబ్బే బెబ్బే బె. బాయ్ డాడీ. జాగ్రత్త. సరే డాడీ. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగుంటారు నేను తెలుసుకుంటాను. కానీ ఈమె ఎవరు అని మీకు డౌట్ వస్తుంది కదా. వెయిట్ గైస్ తిరగవా? ఏ హయాతి అని అనుకుంటున్నారా? హయాతి వాళ్ళ అమ్మమ్మ. అమ్మమ్మ కాదు, హయాతినే. తెలిసిపోతే ఫ్రెండ్స్, కింద చూడండి ఫ్రెండ్స్. మేమంతా క్లీన్ చేసుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. వచ్చి వచ్చినాం ఇటు సైడ్ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. దా హాయ్ ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, అందుకనే వెళ్తున్నాం. చెట్టుకి అన్నీ బాగున్నాయి కదా బొమ్మలు? ఒకటి తక్కువైంది మామ. ఒకటి తక్కువైందా? అన్నీ ఉన్నాయి కదా బొమ్మలు, ఇంకేం తక్కువైంది? మామ ఒకటి తక్కువైంది మామ. ఏ పా.
నీకు తోలు తీస్తా పడుకో పే మామా ఒక తక్కువైంది. ఏం తక్కువైంది నీకు? ఎందుకు సతాయిస్తున్నావే? పే మామా ఆ, ఒక తక్కువైంది. అబ్బా పొద్దు నుంచి ఏం సతాయిస్తున్నావే నువ్వు? ఏం తక్కువ పడింది నీకు? పే మామా మామా ఒక తక్కువైంది. అప్పటి నుంచి చంపేస్తున్నావు. ఏం తక్కువ పడింది నీకు? చెప్పచ్చు కదా నువ్వు. ఈ బొమ్మకి ఒక షూ తక్కువైంది. షూ తక్కువైందా? ఓరిని దీనికోసం పొద్దు నుంచి సతాయిస్తున్నావు కదే. ఇదేనా? ఓహో ఇదే. అప్పటి నుంచి ఒక తక్కువైంది అంటే అన్ని కొనిచ్చిన తర్వాత ఇంకేం తక్కువ పడిందప్ప నీకు అనుకుంటున్నా కదా నేను. ఇదిగా తీసుకా. డాడీ నేను ట్యూషన్కి వెళ్ళేసి వస్తా. నాన్న జాగ్రత్త వెళ్ళు. ఈ టైంలో ఎవరు కొడుతున్నారు బెల్లు? వెళ్ళి చూద్దాం. ఏమైంది? ట్యూషన్కి వెళ్ళలేదా? డాడీ ఈరోజు ట్యూషన్ లేదు, హాలిడే. హాలిడేనా? దేనికి హాలిడే? క్రిస్మస్ హాలిడేస్ 2 days. ఓ సరే లోపలికి రా. బ్యాగ్ అక్కడ పెట్టేసి నాన్న. డాడీ డాడీ మన ఇంటికి మా ఫ్రెండ్స్ని పిలిచి ఆడుకుంటా. సరే ఆడుకో. థ్యాంక్ యూ డాడీ. హాయ్, ఫ్రెండ్స్ వచ్చేసినట్టున్నారు. హాయ్ హాయ్, రండి లోపలికి. నా బంగారు తల్లి ఇంత మంచిగా ఆడుకుంటాను. హయాతి, హా డాడీ వస్తున్నా. హా చెప్పు డాడీ. ఆడుకుని చాలు, వెళ్ళిపోయి పడుకో. సరే. బాయ్ బాయ్. క్రిస్మస్ రోజు శాంటా క్లాస్ వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తాడంట. నాకెప్పుడు ఇస్తాడో. హాయ్, గిఫ్ట్ చాలా బాగుంది. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. హాయ్, ఇవి కూడా చాలా బాగున్నాయి. గిఫ్ట్ బాగా నచ్చిందా? థ్యాంక్ యూ శాంటా క్లాస్.
लेकिन एक सेकंड तुमसे शुरू तुम पे फना है सूफी चल बाहर की लग अभी मजा आएगा ना भिड़ो ఒక రోజు నేను అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒకటి వింతగా కనపడింది. అది ఏందని చూస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్సిల్ ఇంకా ఒక పేపర్ కనపడింది. ఓపెన్ చేసి చూస్తే మ్యాజిక్ పెన్సిలా, దీంట్లో ఏం రాస్తే అది అవుతుందా? ఇవన్నీ ఎవరు నమ్ముతారని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చి కూర్చున్నా. అలా కూర్చున్నా నాకు దీన్ని ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. సరే అని రాయడం స్టార్ట్ చేశా. ఏం రాద్దామని ఆలోచించిన. కింగ్ అవుదామని రాశా. అరే నిజంగా కింగ్ లా మారిపోయా. అరే ఇక్కడి నుంచి మనమే కింగ్. సైనికులేవి. సరే అని పక్కకి వెళ్తే బాహుబలి బల్లార్దేవ్ కనిపించినాడు. ఈయనేం సగమే ఉన్నాడు. సరే అని బొక్కలో చూస్తే ఉత్త జెండా ఉంది. అలా ఫైనల్ గా అయితే నేను చైనాకి అయితే వచ్చేసినాను. కానీ ఇక్కడ కుఫాఫా అయితే ఎవరు కనపడట్లేరు. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాను ఎవరైనా కనపడతారేమో అని, కానీ ఎవరు కనపడట్లేదు. ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఎండ ఘోరంగా కొడుతుందని దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఫీలింగ్ అయితే అద్దరిపోయింది తెలుసు. అలాగే వస్తుంటే షుగర్ కేన్ చెట్టు ఏమో అనుకున్నా, కానీ దగ్గర పోయిన తర్వాత తెలిసిందే షుగర్ కేన్ చెట్టు కాదు. అలాగే మెల్లిమెల్లిగా వస్తున్నాను ఎందుకంటే బోర్లా పడతానేమో అని. ఈ పెన్సిల్ తో రాస్తే ఏ దేశం కన్నా వెళ్ళొచ్చు. అక్కడ నా చెట్టు దగ్గర వెళ్ళి కూర్చున్నా. ఇప్పుడు ఎక్కడ వెళ్దాం? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ వేరే చోట వెళ్దామని రాసిన. కానీ ఈ పెన్ అయితే పని చేయట్లేదు. ఇక్కడైతే ఎవరు కనపడట్లేరు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఇంటికి? అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవరైనా మా ఇంటి వరకు డ్రాప్ చేయండి. కాలు తీసి పెట్టమ్మా, పరక తీసి నూకమ్మా, బట్ట తీసి తుడుసమ్మా, నువ్వు మా పెద్దమ్మ. అయిపోయిందిరా, అయిపోయిందిరా, అయిపోయిందిరా. గాయ్స్ ఆగండి, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మన యూట్యూబ్లో 1 lakh అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ మనకి దీంట్లో కనీసం 50K కూడా ఫాలోవర్స్ లేరు. సో నేను ప్రే చేస్తున్నాను, మీరు అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు బాగా. సో దీంట్లో కూడా అట్లే సపోర్ట్ చేయండి గాయ్స్. దీంట్లో కూడా ఈ ఐడిలో కూడా ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.